మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ జూలై మాసం 2వ పునరుత్థానపు దినం బల్లారాధన కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషికి భూమి మీద దీవించబడాలి, దీవెనలు పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి అని కోరిక ప్రతి వ్యక్తిలో ఉంటుంది. బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. తండ్రికి పెద్దవాడంటే ఇష్టం, తల్లికి చిన్నవాడంటే ఇష్టం. చెప్పండి వాళ్ళ పేరేంటి? ఏం చెప్పినారా? యాకోబు. ఇంతకు పెద్దోడెవడు? ఏశావు. చిన్నోడెవరు? అయ్యగారి అలా సండే స్కూల్ ప్రసంగం చేస్తున్నాడు కదా, వినాలా. తండ్రికేమో పెద్దోడంటే ఇష్టం, తల్లికేమో చిన్నోడంటే ఇష్టం. తండ్రి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. తన పెద్ద కుమారుని పిలిచి, ఇష్టమైన వాడిని పిలిచి, ఒరే పెద్దోడా, వృద్ధాప్యం వచ్చింది, కళ్ళు మందం అయిపోయినాయి, ఎందుకో నా ప్రాణం మీద నాకే హోప్స్ లేవు, నమ్మకాలు లేవు, చనిపోతానేమో అనిపిస్తుంది, నా మాటినరా, నువ్వు అడవికి వెళ్ళి మంచి వేటాడి నాకు ఒక ఆహారాన్ని సిద్ధం చేసుకొనిరా, రుచికరంగా మార్చుకొని తీసుకొనిరా, నేను తిని నిండు మనస్సుతో నా చేతులు నీ మీద పెట్టి ఆశీర్వదిస్తానురా పెద్దోడా ఏశావు అని చెప్తే పాపం సంతోషంగా బయలుదేరి వెళ్ళినాడు. ఈ మాటలన్నీ విన్నది ఇంట్లో ఇల్లాలు. కర్టన్ పక్కన నిలబడ్డది, కనబడకుండానే అన్నీ విన్నది. విని నెమ్మదిగా చిన్నోడిని పిలిచి, ఎందుకంటే చిన్నోడు అంటే బాగా ఇష్టం కదా, రే చిన్నోడా, మీ నాయన మీ అన్నతో మాట్లాడిన మాటలన్నీ విన్నానురా, మీ నాయన మీ అన్నను ఆశీర్వదిస్తాను, నాకు మంచి ఆహారం సిద్ధం చేసుకొని రమ్మని చెప్తా ఉన్నాడురా, ఎందుకో నాకు ఆ మాట విన్న దగ్గర నుండి కలవరం స్టార్ట్ అయిపోయింది, మనసులో నెమ్మది లేదు, నాకు నువ్వంటే బాగా ఇష్టం గనుక నా మాటను, వాడికంటే ఎక్కువ అనుభవం నాకుంది, మీ నాయన ఎలాంటి భోజనం చేస్తాడో, ఏ కూరలు తింటాడో, ఏ రుచో, కారం ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో అన్నీ నాకు బాగా తెలుసు, కాబట్టి నా మాటను, మీ నాయన ఇష్టపడేటట్టుగా ఆహారాన్ని నేను సిద్ధం చేస్తాను. సిద్ధం చేసిన ఈ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి మీ నాయనకి ఇచ్చి, భోజనం అయిన తర్వాత ఆశీర్వాదాలన్నీ నువ్వే పొందుకోవాలిరా, మీ అన్నగాడు కాదురా, రే మీ అన్నగాడు కాదు, నువ్వు పొందుకో, నా మాటని నువ్వు పొందుకోవాలని నా కోరిక అని చెప్తే, పాప మా చిన్నోడు ఏమన్నాడంటే, అమ్మ, నాయన కళ్ళు లేకపోయినా అన్నను గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతాడు, మరి నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళిన తర్వాత అక్కడ తమ్ముడిని అనే సంగతి తెలిస్తే, నేను అన్నను కాదనే సంగతి తెలిస్తే, నాయన నన్ను ఆశీర్వదించడానికి బదులుగా నన్ను శపిస్తే నా పరిస్థితి ఏంటి అమ్మా అని అన్నాడు. ఆ తల్లి ఏమన్నదంటే, ఊరే నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, నా మాటేను, ఆశీర్వదిస్తే అవి నీకు, ఆయన కానీ శపిస్తే అవన్నీ నాకు, నీకు మాత్రం ఏమీ తగలదురా అని అన్నాడు. సరే, అక్కడితో చిన్నోడు ఒక ఒప్పందానికి వచ్చినాడు, తల్లి మాట విన్నాడు, సరే అని అనుకున్నారు, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు చరిత్ర కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ఇది మనం విన్న చరిత్రనే, కానీ ఇందులో ఒక విలువైన శ్రేష్టమైన మాటలు ఈ ఉదయకాలం ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్తారా గట్టిగా? రైట్. ఇప్పుడు ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 2 నుండి 7 వచనాల వరకు. అమ్మ, నెమ్మదిగా నిదానంగా. ఉపవాసం ఉన్నావా? ఓకే, సాయంకాలం అయితే తడబడతావు, ఇప్పుడు ఏం కాదు. ఓకే, నెమ్మదిగా చదువు, నిదానంగా చదువు, అందరికి అర్థమయ్యేటట్టుగా చదువు. ఓకే, రైట్. ఒకవేళ మీరు బైబిల్లో అక్షరాలు చిన్నగా కనబడుతున్నాయి అనుకుంటే స్క్రీన్లో ఉంటుంది చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు పూర్తిగా చదువుతారు. చదివిన తర్వాత దాంట్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే. అప్పుడు ఇస్సాకు, కొంచెం సౌండ్ పెంచినాను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి
నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. ఆమేన్ అనండి అందరూ గట్టిగా. రైట్. ఈ చదివిన మాటల్లో రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. తండ్రి తన పెద్ద కుమారుడితో ఏమంటున్నాడంటే, నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు. బాగా వినండి. రైట్. తల్లి చిన్న కుమారుడితో, తండ్రి పెద్ద కుమారుడితో ఏమన్నాడంటే, నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు అన్నాడు. ఓకే. చిన్న కుమారుడితో తల్లి ఏమంటుందో చూడండి. యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు. రెండు వేరువేరుగా ఉన్నాయా లేవా? మాట్లాడరేటి? ఉన్నాయా లేవా? గమనించినారా? రైట్. మరలా ఒకసారి చూడన్నా. తండ్రి పెద్ద కుమారుడితో అంటాడు, నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు. ఏమన్నాడు? నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు. తల్లి చిన్న కుమారుడితో ఏమన్నది? అది యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు. రైట్. అందరిటు నా వైపు చూస్తూ వినండి. తండ్రి తన పెద్ద కుమారుడితో అన్నాడు, కుమారుడా నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. తల్లి చిన్న కుమారుడితో ఏమంటుందో తెలుసా? తండ్రి మీ అన్నను ఆశీర్వదిస్తాడటరా, నా మాటను. ఆ ఆశీర్వాదం యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. తండ్రి తన కుమారుని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. తండ్రి అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను. ఇది గమనించి గ్రహించిన తల్లి ఏమంటుందో తెలుసా? తండ్రి మీ అన్నను ఆశీర్వదిస్తాడంటారా, ఈ ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నుండి బయలుదేరుతుంది. అది గమనించింది తల్లి గమనించి అంటది, దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదం బయలుదేరుతుంది కుమారుడా. గనుక మీ అన్న దేవుని సన్నిధిలో నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి వాడు వెళ్ళున్నాడు. నా మాటను. దేవుని సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం మీ అన్న కాదురా, నీవు ఆశీర్వాదం పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? కొంచెం గట్టిగా చెప్తారా? బైబిల్లో 3 స్థలాల్లో నుండి ఆశీర్వాదాలు వస్తాయట. ఒకటి, యెహోవా సన్నిధిలో నుండి ఆశీర్వాదం బయలుదేరుతుంది. ఓకే. రెండవది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మూడో మాట, శత్రువులకు నీవు భోజనము సిద్ధము చేస్తే ఆ శత్రువులు తిని ఆశీర్వదిస్తారండి నిన్ను. ఎక్కడి నుండి ఆశీర్వాదాలు? 3. ఒకటి, యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. రెండవది, సియోనులో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. మూడవది, శత్రువు భుజించి తన నోట నుండి నేను ఆశీర్వదిస్తాడు. ఈ 3 ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం మీరు పొందుకొందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుకుందామా? చేతులు పైకెత్తో ఆమేన్ చెప్దామా? ఈ ఆశీర్వాదం పొందాలనుకున్న వారందరూ 2 చేతులు పైకెత్తో ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. నా దేవుడు ఆయన సన్నిధిలో నుండి నేను ఆశీర్వదించునుగాక. 2 చేతులు ఎత్తి పొందుకోండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. శత్రువు కూడా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదం పొందుదువుగాక. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలకు ప్రభు నిన్ను తోడుకొని వచ్చి, నా దేవుడు తన సన్నిధిలో నుండి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
కొంచెం గట్టిగా. ఎక్కడి నుండి? దీవెన, సన్నిధి. రెండవది సియోన్. మూడవది శత్రువు దగ్గర నుండి. రైట్. సన్నిధిలో నుండి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ముచ్చట 3 విషయాలు చెప్పి ఆ తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను. నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఓకే, జాగ్రత్తగా వినాలి. సన్నిధుల నుండి వచ్చే ఆశీర్వాదాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతున్నారు, వినండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. అండర్లైన్ 1, నిన్ను కరుణించునుగాక. రైట్. నెక్స్ట్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. రెండవది సమాధానము కలుగచేయునుగాక. ఆమేనంటారా? రైట్. మూడవది అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చేతులెత్తి ఇప్పుడు ఆమేన్ చెప్పండి గట్టిగా. 1, సన్నిధిలో నుండి ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. రెండవది, ఆయన సన్నిధిలో నుండి నీకు సమాధానం కలుగచేయబోతున్నాడు. మూడవది, ఆయన సన్నిధిలో నుండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 పొందుకోవాలనుకున్న వారు మాత్రం మీ కుడి చెయ్యి ఎత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి చూద్దాం. 1, కరుణించుట. రెండవది సమాధానం. మూడవది ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఈ 3 చెప్పాలి. ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఆయన సన్నిధిలో నుండి బయలుదేరుతున్నాయి. ఇప్పుడు యాకోబును పిలిచి తల్లి అంటది, నానా యెహోవా సన్నిధిలో నుండి ఆశీర్వాదం బయలుదేరిందిరా. యాకోబు, యెహోవా సన్నిధిలో నుండి ఆశీర్వాదం బయలుదేరింది. నా మాటిను. మీ నాన్న ఒకవేళ శపిస్తే నేను అది తీసుకుంటాను, నా మాటిను. కానీ యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదాలు మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దురా. ఈరోజు ఒక దైవజనుడిగా, ఒక తల్లి పాత్ర వహిస్తూ, మీ ఆత్మీయ సేవకునిగా, తండ్రిగా నా 2 చేతులు జోడించి మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. దయచేసి యెహోవా సన్నిధిలో నుండి ఆశీర్వాదం బయలుదేరింది. ఎవ్వరు కూడా ఆశీర్వాదం పొందుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలు లేదు. ఆమేన్ చెప్తారా గట్టిగా? ప్రతి వాళ్ళు, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి వారు, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి విశ్వాసి, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి సంఘ పెద్ద, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి చిన్న బిడ్డ, ఇక్కడ అడుగు పెట్టిన ఎంతటి వ్యక్తి అయినా ఆశీర్వాదం పొందుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం నీవు పొందుకొందువుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవా సన్నిధి నుండి బయలుదేరిన ఆశీర్వాదాల పేరు చెప్పండి. 1, కరుణించుట. రెండవది సమాధానం. మూడవది ఓకే, రైట్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఓకే, నోట్ చేసుకోండి. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 20 నుండి 27 వచనాల వరకు నిదానంగా, నెమ్మదిగా చదువుతున్నారు. మీరందరూ కూడా ఆలకించండి. ఓకే, 27వ అధ్యాయం 20 నుండి 27 వచనాల వరకు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆమేన్. సరిపోలేదండి. రైట్, ఓకే. మీ కళ్ళకు అద్దుకునేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి యాకోబును సిద్ధం చేసి తండ్రి దగ్గరికి పంపించింది. దేనికి పంపించింది? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదాలు తన కుమారుడైన యాకోబు పొందుకోవాలని తల్లి పంపించింది. ఓకే, తల్లి పంపించేటప్పుడు యాకోబు ఎలాగున్నాడో అలాగునే పంపలేదు. యాకోబును కాస్త డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబెట్టి వాడిని ఎలా తయారు చేయాలో తయారు చేసి, స్కూల్కి పిల్లల్ని తయారు చేస్తారు కదా, అలా తయారు చేసి ఎలా వాళ్ళ నాన్న ఇష్టపడతాడో, ఏవేవి వాళ్ళ నాన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏవి చూసి వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తాడో వాటన్నిటినీ మేము ముందుగానే స్క్రీన్ ప్లే చేసుకొని అలాగునే సిద్ధం చేసి అప్పుడు యాకోబును పంపింది. ఓకే, యాకోబు వేటిని చూసిన తర్వాత, ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు యాకోబులో ఏమేమి చూసి యాకోబును ఆశీర్వదించినాడో 4 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి మొట్టమొదటిగా యాకోబులో దేవుడు చూసింది, తండ్రి చూసింది ఏంటంటే తన స్వరము విన్నాడు. ఏం విన్నాడు? గట్టిగా చెప్పండి, కొంచెం నోరు విప్పి చెప్పండి. ఏం విన్నాడు? స్వరం విన్నాడు. స్వరం విన్నాడు. ఆ మాట నేనే చదువుతున్నాను వినండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని, తండ్రి యాకోబులో ఏం విన్నాడు? ఇప్పుడు దీవించడానికి సిద్ధంగా ఉన్న తండ్రి మొదట ఏం వినడానికి ఇష్టపడుతున్నాడు? ఇది ఉపదేశం ఈరోజు మీకు. ఇది చాలా సంవత్సరాల నుండి మనం వింటున్న చరిత్రనే. ఇది మనందరికి బాగా తెలుసు. కానీ ఇందులో ఉన్న ఒక మర్మం చూడండి. తండ్రి తన కుమారుని ఆశీర్వదించడానికి మొదట ఏం వింటున్నాడనంటే కుమారుని స్వరం వింటున్నాడు. ఏం వింటున్నాడు? స్వరం. అందరు గట్టిగా చెప్పండి, ఏం వింటున్నాడు? స్వరం. ఈరోజు నా దేవుడు నేను ఆశీర్వదించడానికి, ఆయన సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం నీ మీద ఉండడానికి ఈరోజు ప్రభు నీ స్వరం వినాలనుకుంటున్నాడు. ఇప్పుడు స్వరం ఎత్తు కామెంట్ చెప్పు గట్టిగా. నీ స్వరం వినాలనుకుంటున్నాడు. నీ స్వరము ప్రభు వినాలనుకుంటున్నాడు. నీ పిల్లల స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు. స్వరమెత్తి ఆయనను స్తుతించు గట్టిగా, ఆయన నీ స్వరము వినుగాక. దేవుడు ఏం వినాలనుకున్నాడు? స్వరం. సరే వినండి, జాగ్రత్తగా వినండి. యాకోబు తన తండ్రిని మోసం చేసి ఏదో రకంగా దీవెనలు పొందుకోవాలనుకున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. సరే, స్వరం విన్నాడు, ఆశీర్వదించేసినాడు. జాగ్రత్తగా వినండి. నోట్ దిస్ పాయింట్. స్వరం విన్నాడు, ఆశీర్వదించినాడు. అక్కడి వరకు ఓకే, తండ్రి ఆశీర్వదించినాడు. కానీ ఈ ఆశీర్వాదం యాకోబు మీదకి రావడానికి 21 సంవత్సరం పట్టింది. వెంటనే ఆశీర్వాదం చెప్పాలి, వచ్చిందా? స్వరం విన్నాడు. స్వరం విని మై సన్, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడు. కానీ ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకో తెలుసా? ఆ స్వరములో యథార్థత కనబడలేదు. ఆ స్వరములో నిజాయితీ కనబడలేదు. ఆ స్వరములో పశ్చాత్తాపన కనబడలేదు. ఆ స్వరములో దుఃఖముఖమైన స్వరము కనబడలేదు. ఆ స్వరములో యథార్థత కనబడలేదు.
నేను అంటాను, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నావు. నా దేవుడు ఆశీర్వదించడానికి చేతులు చాపున్నాడు, ఆశీర్వదించినాడు కూడా. పొందుకోవాల్సింది నువ్వు కదా. మరి నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, నీ స్వరము విన్నప్పుడు ఆ స్వరములో నా దేవునికి యథార్థత కనబడకపోతే ఆ ఆశీర్వాదం నీ మీద పనిచేయదు. 13 రోజులు దైవజనులు ప్రతి ఒక్కరూ నీ మీద ప్రవచిస్తున్నారు, నీ మీద ప్రవచనమెత్తి మాట్లాడుతున్నారు, నిన్ను ఆశీర్వదిస్తున్నారు, నిన్ను దీవిస్తున్నారు. కానీ ఇంకా నువ్వు దీవెనలు పొందుకోకపోవడానికి కారణం ఏంటి? వై లేట్? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఉపవాసం ఉన్నావు, కన్నీరు విడుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మోకరిస్తున్నావు, ఏడుస్తున్నావు, గోచాడుతున్నావు, సాగిలపడైన పాదాలు పట్టుకుంటున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. వై? ఎందుకు? ఎందుకు? నీ స్వరములో ఇంకా ఎక్కడో యథార్థత. నేను ఆ సావు కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇంచుమించు ఒక 3 గంటలు ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ వచ్చినానండి. 3 గంటలకు వచ్చి పడుకున్నాను. 3 గంటలకు వచ్చి పడుకుంటుంటే ఈ స్వరం గురించి ప్రభు చెప్తున్నాడు. ఎందుకు నా బిడ్డలు ఎందుకు దీవించబడట్లేదనంటే, వాళ్ళ స్వరములో యథార్థత నాకు కనబడట్లేదని చెప్తున్నాడండి ప్రభు. అరే, దేవుడు గలమెత్తి నీ మీద ప్రవచిస్తున్నాడు కదా, ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు కదా, నీ పరిస్థితులు మారుస్తానంటున్నాడు కదా, నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తానంటున్నాడు కదా, నీ భ్రష్టత్వాన్ని తీసివేస్తానంటున్నాడు కదా. కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఇది చూసి అన్యులు అనుకుంటున్నాడు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అయినా నీ కార్యం జరగట్లేదని అన్యుడు అంటున్నాడు. కానీ అస్సలు విషయం అన్యుడు అనడానికి గల కారణం వాడికి తెలియక అంటున్నాడు. కానీ అస్సలు సబ్జెక్ట్ ఎక్కడుందంటే నీ దగ్గర ఉంది. నీ స్వరంలో యథార్థత లేదు గనుక ఇంకా ఆశీర్వదించబడట్లేదు నువ్వు. స్తోత్రం, స్తోత్రం. యేసయ్య ఆ సముద్ర తీరాన పోయి నిలబడ్డాడు. పడవ అల్లోకొల్లం అయిపోతుంది. పడవలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఒక్క మాట అలా గద్దించినాడు. ఆగిందా? ఆగలేదా? టైం పట్టిందా? వల వేయండి అన్నాడు. వెంటనే చేపలు పడినాయి. టైం పట్టిందా? మాట్లాడరేటండి. కొంచెం గట్టిగా. నీళ్లు తీసి కూజాలో వేసినారు. ఆ కూజలో ఉన్న నీళ్లు పాత్రలో, గ్లాసులో పోయగానే ద్రాక్షరసంగా మారడానికి సంవత్సరాలు పట్టిందా? రోజులు పట్టిందా? గంటలు పట్టిందా? మాట్లాడండి కొంచెం గట్టిగా. నేను కొంచెం నోరు విప్పాల. మరి యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదాలు నీవు పొందుకోకపోవడానికి గంటలు, సంవత్సరాలు, నెలలు, రోజులు దాటి వెళ్ళిపోతున్నాయే అంటే దేవుడు పక్షపాత కాదు కదా. కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. నేను అంటాను, ఆనాడు సముద్ర తీరాన నిలబడి మాట్లాడిన దేవుడే ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. పడవలో ఉండి మాట్లాడిన దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. వల వేసిన వారితో మాట్లాడిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. మరి అదే దేవుడు అక్కడితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నీతో అదే మాట మాట్లాడినప్పుడు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నీ కుటుంబం ఎందుకు పొందుకోలేకపోతుంది? నీ పిల్లలు పొందుకోలేకపోతున్నారు. గల కారణం ఏంటి అని ప్రభుని అడిగితే అంటాడు, వారి స్వరంలో యథార్థత నాకు కనబడలేదు. తండ్రి చేతులుంచి యాకోబు అనకుండా తన నోట నుండి వచ్చిన మాట విని ఆ తర్వాత ఆశీర్వదించినట్టు చూడండి. ఆ రోజుల్లోనే దేవుడు ఆ క్రమాన్ని పెట్టినప్పుడు మరి ఈ రోజుల క్రమం లేదా? మోకరించిన నీవు ఆశీర్వాదం కావాలని అడుగుతున్నవే. ఆశీర్వాదం కావాలని అడిగినప్పుడు ఎందుకు యథార్థంగా నీ స్వరం ఎత్తి మాట్లాడలేకపోతున్నావు? యాకోబు నోరు తెరిచి యథార్థంగా మాట్లాడలేదు గనక 21 సంవత్సరం పట్టిందండి. 21 years.
21 years. సరే, ఇంకో మాట అడుగుతాను. అట్లా అని చెప్పి ఏశావు ఏమైనా భ్రష్టుడు అయిపోయి, లేకపోతే ఏశావు ఏమైనా శప్పింపబడిపోయి, లేకపోతే ఏశావు దగ్గర ఉన్న ఆస్తి లేకుండా ఏమైనా అయిపోయినాడు అని అంటే ఏమీ లేదు. ఏశావు దగ్గర అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, ఎక్కడ తక్కువ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. బాధపడింది, కష్టపడింది, ఏడ్చింది, వెట్టి చాకిరి చేసింది, గొడ్డు పని చేసింది ఏశావు కాదు, యాకోబు. తండ్రి దీవించినడే గాని శాపాన్ని అనుభవించి, దరిద్రాన్ని అనుభవించి, అందరి ద్వారా ద్వేషించబడి, తృణీకరించబడి, వెళ్ళగొట్టబడి, ఏమండి వెట్టి చాకిరి గొడ్డు పని చేపించుకున్నారు. ఎవరితో? అదేంటండి ఎంత విచిత్రమైన విషయం ఇది. తండ్రి ఆశీర్వదించినడే కానీ ఆ ఆశీర్వాదకరంగా లేదు. నేను అంటాను, ఏదో మందిరానికి వచ్చినాను, ఈ రోజు నా దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, అయ్యగారు చెప్పిన మాటలన్నీ నా మీద పని చెయ్యును గాక అంటే కుదరదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదట నీ స్వరం వినాలనుకుంటున్నాడు దేవుడి పగటి వేళ. నీ స్వరాన్ని దేవునికి వినిపింపచేయి. యథార్థంగా ప్రభుతో మాట్లాడు. అననీయాను పిలిచి, అననీయాను సపేరా ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. ఆశీర్వదించడానికి యెహోవా సన్నిధికి వెళ్ళినారు, ఆశీర్వాదం పొందుకోవాలని కానుక తీసుకొని పెట్టినారు. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, కానుక తీసుకోవడానికి ముందు దైవజనుడు అడుగుతున్నాడు, ఆశీర్వదించడానికి ముందు దైవజనుడు అడుగుతున్నాడు, మై డియర్ బ్రదర్ అననీయా, ఇంతేనా? స్వరంలో ఏం కనబడలేదు. దండం పెడుతున్నానండి, నీ స్వరంలో యథార్థత ఉండాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీ స్వరంలో ఏముండాలి? నీ స్వరంలో ఏముండాలి? అయ్యగారు అడుగుతాడు, ఏంటయ్యా మీ బిజినెస్ ఎలాగుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఒకవేళ అయ్యగారికి తెలిస్తే ఏమన్నా అయ్యగారు ఎక్స్పెక్ట్ చేస్తాడేమో నా దగ్గర అనుకోని, నువ్వు అంతే ఉందన్నా, పర్వాలేదులే అన్నావేని అనుకో, నీ స్వరాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నీ స్వరాన్ని బట్టే నీవు ఆశీర్వదించబడతావు. నీ నోటి మాటను బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు చెప్పినాను, మళ్ళొకసారి మీకు కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్తాను. మొత్తం నష్టపడిపోయి, పేదవాడైపోయి, బిచ్చగాడైపోయి, అడుక్కో తినే పరిస్థితికి వచ్చినాడు ఓ వ్యక్తి. ఇక బతకడం అనవసరం అనుకున్నాడు, చావాలనుకున్నాడు. వెళ్ళి ఒక బీచ్ దగ్గర కూర్చుంటే ఓ పేపర్ ఎగురుకుంటూ వచ్చి ఆయన కాలు దగ్గర పడింది. ఏంటో కాలు దగ్గర, పాదం దగ్గరకు వచ్చిందని 2-3 సార్లు తడిమితే మళ్ళీ వచ్చే పాదం దగ్గరనే పడుతుంది. ఇదేంట్రా అని చెప్పి నెమ్మదిగా తీసి పడేద్దాం అనుకున్నాడు. ఆ పేపర్ అలా తీసేటప్పుడు దాని మీద కొన్ని అక్షరాలు రాయబడి ఉంటే నెమ్మదిగా పేపర్ అలా తీసి చదివినాడు. అది బైబిల్ గ్రంథంలో నుండి ఒక పేపరు చినిగిపోయి వచ్చి ఆయన పాదాల దగ్గర పడుంది. దాన్ని చదివినప్పుడు ఎందుకో ఆ మాట, అందులో ఉన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట అతను ఆకర్షిస్తే ఆ పేపర్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని చావాలనుకున్నవాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్యను అడిగినాడు, అమ్మాయి ఇది ఏంటి, ఇది పేపర్ నాకు దొరికింది, నేనేమో చావాలనుకున్నాను, మరి ఇదేంటి పరిస్థితి, ఇదేంటి ఈ చరిత్ర ఏంటి, బైబిల్ ఏంటి, ఈ పేపర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, చదివిన దగ్గర నా మనసుకి ఎందుకో ఆదరణ, నెమ్మది కల్పించింది అని అంటే వాళ్ళ భార్య నెమ్మదిగా నోరిప్పి చెప్పింది, ఏమండి మీరు ఏ పేపర్ అయితే చదివినారో ఆ దేవుణ్ణి నేను ఎప్పుడో నమ్ముకున్నానండి. స్తోత్రం. నేను ఈ మాట మీతో చెప్తే ఎక్కడ ఇంట్లో గొడవలు అయిపోతాయని, మనం విడిపోతామేమోనని నేను ఇప్పటి వరకు మాట్లాడలేదండి. ఏదో ఒక రోజు నా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడనే విషయం నాకు తెలుసు. ఈ రోజు ప్రభు నిన్ను దర్శించినాడు. వెంటనే ఆ పేపర్ తీసుకొని వాళ్ళ పాస్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్తే దాని అర్థమంతా ఆయనకు బోధించినాడు. బోధించిన తర్వాత పాస్టర్ గారు ఒక 500 రూపాయలు ఆయన చేతిలో పెట్టి, నానా ఈ 500తో నువ్వు కష్టపడి పనిచేసే ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకో. పాపం వెళ్ళినాడు, ఆ 500 తీసుకున్నాడు. ఓ చిన్న వ్యాపారం, అది ఆ వ్యాపారం నాకు పెద్ద గుర్తు రావట్లేదు, చాలా చిన్న వ్యాపారం. తల మీద మూట పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి వ్యాపారం చేసే ఒక వ్యాపారం ప్రారంభించినాడు.
ఆ 500 ఇచ్చినప్పుడు ఏమన్నా అన్నాడంటే, పాస్టర్ గారు ఈ 500 తీసుకెళ్తున్నావు కదా, ఈ 500లో నువ్వు వ్యాపారం చేయి, ఈ 500కి ఇంకొక 500 దేవుడు నీకు ఇస్తాడు. ఈ 500కి ఇంకొక 500 వస్తే అప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు. 1000 రూపాయలు 100 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వు. అంటే నేను నిన్ను జీతం అడగట్లేదు బాబు, ఈ 500కి నేను వడ్డీ అడగట్లేదు నాన్న, ఈ 100 రూపాయలు నావి కావు, నీవి కావు, ఈ 100 రూపాయలు దేవునివి. ఓకే, ఈ 100 రూపాయలు తీసుకొచ్చి నువ్వు దేవునికి ఇస్తే 900 మరలా దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈ మాట మొదటి రోజు దైవజనుడు చెప్పిన మాట జాగ్రత్తగా మనసులో పెట్టుకున్నాడండి. చక్కగా బిజినెస్ చేసినాడు, 1000 రూపాయలు వచ్చినాయి. రాగానే ఫస్ట్ 100 రూపీస్ తీసి మందిరంలో దశమ భాగం వేసేసినాడు. 6 నెలలు గడిచింది. 500తో ప్రారంభించిన వ్యాపారం 50,000కి వచ్చింది. 6 నెలల్లో 50,000కి వచ్చింది. స్తోత్రం, ఆమెను చెప్తారా గట్టిగా? ఇప్పుడు 50,000 రాగానే దశమ భాగం ఎంత తీసుకొస్తున్నాడు తెలీదా? అమాయకంగా నటించబాకండి, చెప్పితే ఇవ్వాల్సి వస్తుందని. చెప్పాలా? 5,000 తెస్తున్నాడు. అన్నలారా, వెనకాల కూర్చున్న అమ్మలారా, ఎంత తెచ్చినాడు ఒకసారి చెయ్యి చూపించండి. భలే చెప్పినారు. ఇస్తున్నారా మీరు? ఓకే, 5,000. ఈ 5,000 తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టడం, బిజినెస్ చేయడం. సరిగ్గా 2 సంవత్సరాలు తిరిగింది. 2 సంవత్సరాలు తిరిగింది. నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు. నెలకెంత? ఇప్పుడు ఎంత ఇవ్వాలి దేవునికి? చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎప్పుడైతే 1,00,000 రూపాయలు మందిరానికి తీసుకొచ్చి దశమ భాగం ఇవ్వడం స్టార్ట్ చేసినాడో, ఒక రోజు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నానా? ఎంత? మాట్లాడాలా కొంచెం గట్టిగా. 1,00,000 రూపాయల. ఈ 1,00,000 రూపాయలు ఉంటే మనకు వేరే పని కూడా, ఇంకొంచెం బిజినెస్, ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా. 1,00,000 రూపాయల, ఇది నాకు మంచిగా అనిపించట్లేదు 1,00,000 రూపాయలు దేవునికి ఇవ్వడం అని చెప్పి నెమ్మదిగా పాస్టర్ గారు, అమాయకుడే, ఆయన ఏం పెద్ద ముదురు కాదు, మనలాగా ముదురు కాదు, అమాయకుడు. పాస్టర్ గారండి, నేను మంచిగా దశమ భాగం ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు ఎందుకో 1,00,000 రూపాయలు ఇవ్వాలా దేవునికి అనేది కొంచెం బాధగా ఉంది. ఏం లేదు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, 1,00,000 రూపాయలు దశమ భాగం నేను ఇవ్వలేను. ఏంటి? 1,00,000 రూపాయలు, దీంట్లో ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందేమో ప్రార్థన చేసి చెప్పండి అన్నాడు. దేంట్లో డిస్కౌంట్? మాట్లాడాలా? రైట్. అరే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కుమారుడా, డిస్కౌంట్ ఏం కర్మ? నీకు డిస్కౌంట్ నేను ఇప్పిస్తాను, ప్రార్థన చేస్తా, మోకరించు. ప్రభా 1,00,000 రూపాయల డిస్కౌంట్ అడుగుతున్నాడు, ప్రభా ఇతనికి ఒక డిస్కౌంట్ దయచేయను ఆయన అని ప్రార్థన చేసినాడు. దేవుడు సేవకుడు మాట విన్నాడు, అతని మనం ఆలకించినాడు, వెంటనే డిస్కౌంట్ స్టార్ట్ చేసినాడు. ఆ నెలలోనే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయితే ఆ నెల ఆయన బిజినెస్ 1,00,000 రూపాయలకు వచ్చింది. 10 లక్షల నుండి ఎక్కడికి వచ్చింది? ఎంత స్పీడ్గా ఆలకించినాడో చూడండి దేవుడు, ఎంత స్పీడ్గా ఆలకించినాడో చూడండి. సంవత్సరాలు పట్టలేదు, సేమ్ మంత్ ప్రార్థన చేసుకున్న అదే నెల దేవుడు డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంత? 1,00,000 రూపాయలకు వచ్చింది బిజినెస్. ఇప్పుడు దశమ భాగం ఎంత తెచ్చినాడు? మాట్లాడాలి. 10,000 తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చి అంటాడు, నీ కాలు పట్టుకుంటా, ఆ దేవుని కాలు పట్టుకుంటా, పంతులు నాకు డిస్కౌంటే వద్దు నాయన, దేవుడు నాకు ఎంత ఇస్తే అంత ఇస్తాను అన్నాడు. మీకు ఎవరికైనా డిస్కౌంట్ కావాలని అంటే ఒక హల్లెలూయా చెప్పండి, నేనే ప్రార్థన చేస్తాను మీ కొరకు. దశమ భాగంలో డిస్కౌంట్ ఎవరికైనా కావాలా? అరే మాట్లాడరేంటండి? వద్దా? దేవుడు ఎంత మంచోడో తెలుసా? నువ్వు ఏది అడిగితే నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చేటోడికి డిస్కౌంట్, దేని మీద డిస్కౌంట్ వచ్చింది? ఇప్పుడు మనసు దేవునికి ఇచ్చే దాని మీద డిస్కౌంట్. ఇప్పుడు దేవుడు అసలు మీద వేసినాడు గట్టిగా. ఇప్పుడు ఎంతకు వచ్చింది డిస్కౌంట్ అంటే 90% డిస్కౌంట్ వచ్చిందండి. ఎంత? 90%. ఇప్పుడు 1,00,000 వేయట్లేదు మందిరానికి, ఎంత తెచ్చినాడు? 10,000 తెచ్చి అంటాడు, అయ్యగారు నాకు డిస్కౌంట్ ఏమొద్దండి, నువ్వు దేవుడు ఎంత ఇస్తే నేను అంతా దేవునికి ఇస్తాను అన్నాడు. మరలా స్టార్ట్ అయింది బిజినెస్. ఇప్పుడు ఆ వ్యక్తి 90%
దేవుని ప్రజల కొరకు, మందిరము కొరకు, సేవ కొరకు ఖర్చు పెడుతున్నాడు. 10% తన ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇది జరిగిన చరిత్ర, ఇది కల్పిత కథ కాదు. చెన్నైలో జరిగింది, ఇది చెన్నైలో జరిగింది. నువ్వు దేవునికి ఇచ్చి శోధించు అంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నాకు ఇచ్చి శోధించు. లేనప్పుడు ఇవ్వు. నీ దగ్గర లేనప్పుడు, ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, లేనప్పుడే ఇవ్వు. ఉన్న 500లోనే ఇచ్చినాడు కదా దేవునికి, ఇచ్చి శోధించినాడు కదా. శోధిస్తే ఆయన ఊరుకున్నాడా? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని ఆ కుటుంబం మీద దేవుడు కొమ్మరించున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అననీయ సపేరా ఎవరిని మోసం చేసినారంటే సేవకుని కాదు, దేవుణ్ణే మోసం చేసినారు. దేవుణ్ణే మోసం చేసినాడు. నీకు ఇబ్బంది కలగజేస్తాడు దేవుడు. కలగజేసినప్పుడు సాతాన్ అనేవాడు నీ పక్కన వచ్చి నిలబడి ఏమని మాట్లాడతాడో తెలుసా? ఈ నెల నీకు ఇబ్బందిగా ఉంది కదా, దశంభాగం తీసి పక్కన పెట్టినావు కదా, ప్రస్తుతానికి ఈ నెల వాడాయి, వచ్చే నెల అవసరమైతే 2 కలిపిద్దులే అని అంటాడు. కానీ నువ్వు వాడిన రోజు వచ్చే నెల కాదు కదా, వచ్చే సంవత్సరమైనా కూడా దాన్ని నువ్వు తీయలేవు. తీయకపోగా రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతుంది దేవుని సన్నిధిలో. ఇక ఆ తర్వాత కట్టుకోగలవా? మీకు మంచి మాట చెప్తాను, సాతాను మిమ్మలను శోధించకుండా ఉండాలనంటే నెల అలా జీతం అకౌంట్లో పడిన, చేతికొచ్చిన ఫస్ట్ మోకరించి భార్య భర్తలు ఇద్దరు చేతులు పెట్టి మొదట దేవుని పక్కన పెట్టేసేసి తీసుకొచ్చి మందిరంలో పెట్టి, ఇక దాని మీద సాతానుగాడు కన్ను పోదు. వాడు కన్ను పోవడానికి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, బీరోలో పెట్టుకున్నావు. ఆ రోజే నీ వాషింగ్ మిషన్ పాడైంది, నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, ఫ్రిడ్జ్ పాడైంది. అర్థమైందా? నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, నీ కారు డ్యామేజ్ అయింది. అది వెంటనే ఏం గుర్తు చేస్తాడు నీకు? ఇంట్లో పెట్టుకున్నావుగా, దాంది వచ్చే నెల ఇద్దులే. ఇప్పుడు చాలా కష్టంలో నువ్వు అది తీసుకొచ్చి మందిరంలో పెడితే నీ కారు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నీ వాషింగ్ మిషన్ ఎందుకు పాడవుతుంది? నీ ఫ్రిడ్జ్ ఎందుకు పాడవుతుంది? నేను అంటాను, నిన్ను కాపాడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టు. ఈరోజు ఎందుకో ప్రభు నీ స్వరం వినాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ స్వరము వినినప్పుడు దేవుడు ఆ స్వరములు ఏం చూడాలంటే యథార్థతను చూడాలి. గట్టిగా మీరు నోరు విప్పి చెప్పండి, ఏం చూడాలి? దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? నీ యథార్థత. నువ్వు ఇచ్చే దాంట్లో యథార్థత, మాట్లాడే దాంట్లో యథార్థత, నువ్వు పలికే దాంట్లో యథార్థత, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు యథార్థత, పశ్చాత్తాపపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీ స్వరంలో యథార్థత కనబడాలా. ఆ యథార్థతను చూసే నా దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించునుగాక. కొంచెం గట్టిగా చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఒక తీర్మానం చేసుకుంటున్నారో చేతులెత్తి ఒక ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. స్వరం, నీ స్వరం. ఓకే, ఇప్పుడు యాకోబును ఆశీర్వదించడానికి తండ్రి మొదట ఏం చూస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. స్వరం. జాయ్, నా కంట్లో పడుతున్నారు, నీ కంట్లో పడట్లేదేంటి? నువ్వు బాగా పరీక్షించాలి నాన్న. ఓకే, ఆ కృప కావాలి, అది కూడా ఒక కృపనే. రైట్, ఇట్స్ చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్, సెకండ్ పాయింట్. యాకోబును ఆశీర్వదించడానికి ముందు ఏం విన్నాడు? స్వరం. ఓకే, రెండవది తన చేతులు పట్టుకున్నాడు. యాకోబు చేతులు పట్టుకున్నాడు ఇస్సాకు. ఎక్కడికి వెళ్ళినాడు? సెకండ్ స్టెప్ ఎక్కడికి వెళ్ళినాడు? చేతులు పట్టుకున్నాడు. ఈరోజు దేవుడు నీ చేతులు చూడాలనుకుంటున్నాడు. ఏం చూడాలనుకుంటున్నాడు? గట్టిగా చెప్పండి, ఏం చూడాలనుకుంటున్నారు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీ చేతులతో చేసే పని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. సరిపోలేదండి, ఇంకొంచెం గట్టిగా. రూతును దేవుడు ఆశీర్వదించడానికి ముందు రూతును ఏం చూస్తున్నాడో తెలుసా? తన చేతితో చేసిన పనులను దేవుడు చూసున్నాడు.
రూతు ఎలా వెంబడించింది నయోమిని చూస్తున్నాడు, ఎలా కష్టపడిందో చూస్తున్నాడు, ఆమె చేతి పని ఎలాగుందో చూస్తున్నాడు. ఆమె చేతి పనిలో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేసిందా చూస్తున్నాడు. అంటే నీ చేష్టలు చూస్తాడు ఆయన, నీ చేష్టలు చూస్తాడు. రహాబు అనే ఆ స్త్రీని కాపాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె చేతులతో సేవకుల్ని కాపాడింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సరిపోలేదండి. కయీను హేబెలు ఇద్దరు అర్పణ అర్పించినారు. మీరు చదివితే కయీనును చూచి హేబెలును చూచి అని రాయబడి ఉంది. కయీను అర్పణను చూచి హేబెలు అర్పణను చూచి అంటే మొదట దేని చూసినాడు ఆశీర్వదించడానికి? వీళ్ళ అర్పణ, వీళ్ళ చేతి పని, వీళ్ళు చేతులతో దేవునికి ఏదిస్తున్నారు దానిని చూచి. మీ రెండు చేతులు ఆయన వైపు ఎత్తండి. ఒక్కసారి కళ్ళు మూసి ఈ చేతిని అభిషేకించు, పరిశుద్ధపరచని ఒక్క మాట ప్రభుతో చెప్పండి గట్టిగా. లైవ్ లో ఉన్న బిడ్డలారా మీరు కూడా ఏకీభవించాలి. ఈ చేతితో అయ్యా, ఈ చేతితో నీకు మహిమ కలిగించే పని నేను చేయగలగాలి. ఈ చేతితో ప్రభువా, ఈ చేతితో నేను ఏ పని ముట్టుకున్నా అది ఆశీర్వాదకరముగానే ఉండాలి. ఈ చేయి నిన్ను మహిమపరచాలి, ఈ చేయి నిన్ను స్తుతించాలి, ఈ చేయి నిన్ను ఆరాధించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను అంటాను, మనుషుల కళ్ళందరి కళ్ళు ముయ్యొచ్చు, కానీ ఈ చేతులతో లంచాలు తీసుకుంటున్నావా, లంచాలు ఇస్తున్నావా చూస్తున్నాడు ఆయన. యోబు గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? నీ చేతులు నా వైపు చాపిన ఎడల. ఎందుకు చాపమన్నాడంటే చేతిలో ఒకవేళ దుర్మార్గత ఉన్న ఎడల, దోషము ఉన్న ఎడల, పాపము ఉన్న ఎడల అన్ని రాస్తున్నాడు. వెరీ క్లియర్గా ఉంది అక్కడ. చదువుతాం ఆ మాట ఒక్కసారి చదువు. యోబు గ్రంథంలో ఉందన్నమాట. నీ చేతులు నా వైపు చాపిన ఎడల అనే మాట ఉంటుంది చూడు. త్వరగా హల్లెలూయా. నాన్న, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి. అది పాపము నీ చేతులు. రెఫరెన్స్ చెప్పు. యోబు గ్రంథం 11:13. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చూడండి, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. అది ఇప్పుడు యాకోబును తండ్రి ఆశీర్వదించాలనుకున్నాడు. ఒకటేమో స్వరము విన్నాడు, రెండవది ఏం చూస్తున్నాడు చెప్పండి? చేతులు. ఈరోజు ఆయన సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం పొందాలి అని అనుకుంటే స్వరము మాత్రమే కాదు, రెండవది నీ చేతులు చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? చేతులు. అది ఎంత క్లియర్గా ఉందో చూడండి. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, నీ చేతుల్లో పాపమున్న ఎడల నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. అది అండర్లైన్. నీవు దానిని విడిచిన ఎడల. దేనిని విడిచిన ఎడల? నీ చేతుల్లో ఉన్న పాపమును విడిచిన ఎడల. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నేను దీవించబడకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఒకవేళ నీలో ఉంటే ప్రభు నీతోనే స్పష్టంగా ప్రవచన రీతిగా సూటిగా మాట్లాడుతున్నాడు. నీ చేతులు ఒకసారి పరీక్షించుకో. నీ చేతులు ఆయన వైపు చూపు. చేతులు రక్తం మరకలతో ఉంటే ఎలా ఆశీర్వదిస్తాడండి? చేతుల్లో లంచగొండుతనం ఉంటే ఎలా ఆశీర్వదిస్తాడు? చేతుల్లో దోషం పెట్టుకొని ఎలా ఆశీర్వదిస్తాడు? దావీదు అంటాడు, వింటున్నారా? నా మాట వింటున్నారా? వింటున్నాను అన్నవారు కామెంట్ అనండి చూద్దాం. నాకు ఈ వారం అంతా వాక్యం చెప్పడానికి అవకాశం దొరకలేదు, అందుకని నేను ఈరోజు వదిలేది లేదు మిమ్మల్ని. ఎట్లా ఉపవాసంలోనే ఉన్నాం. ఏమ్మా తింటావా? తినేదేం లేదు కదా, ఈరోజు రాత్రికే కదా, కడుపు నిండా అప్పుడు తిందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
వినాలి. దావీదు అంటాడు, అయ్యా డబ్బులు పోగు చేసుకున్నా, అకౌంట్లో పెట్టుకున్నా, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కొంత ఉంది, నాకు రావాల్సిన ఇన్కమ్ అంతా వస్తుంది, సమృద్ధిగా ఉంది. నా మనసులో కోరిక ఏంటంటే మందిరం కట్టాలనుకుంటున్నాను. మందిరం కడతావా? ఏది నీ చేతులు చూపి ఇటు చూపించినాడు. ఈ చేతులతో మందిరం కడతావు నువ్వు? నీ చేతుల్లో రక్తపు మరకలు కనబడుతున్నాయి నాకు. నా మందిరం కట్టడానికి నీకు అర్హత? ఈ చేతులతో నా మందిరం కడతావా? ఎవర్రని చెప్పింది? మటల చేతుల్లో, రక్తపు చేతులతో చంపించి మోసం చేసి ఈ చేతులతో నా మందిరం కడతావా? నో. మరి డబ్బు ఏం చేయమంటావు? డబ్బు పక్కన పెట్టు. నీ కుమారుడితోనే నా మందిరాన్ని కట్టిస్తాను. ఒక మందిరం కట్టే విషయంలోనే దేవుడు ఒప్పుకోకపోతే మరి నువ్వు చేసే నీ చేతి పనులను దేవుడు అంగీకరిస్తాడా? కైనో, నీ చేతులతో నువ్వు బలిపీఠం మీద పెట్టినవే, అది నేను అంగీకరించను. ఎందుకనంటే నువ్వు సరైన యథార్థమైన హృదయముతో ఈ చేతులతో నువ్వు పని చేయలేదు. అర్పణ అర్పించు. ఏబేలు, నీ అర్పణ నేను అంగీకరిస్తున్నాను, ఎందుకంటే నీ చేతులు యథార్థంగా కనబడుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. రహాబు దైవ సేవకులను కాపాడినావు. ఒకవేళ నీ బుద్ధి మంచిది కాకపోవచ్చు, నీ క్యారెక్టర్ మంచిది కాకపోవచ్చు, నువ్వు వ్యభిచారివై ఉండొచ్చు, నీకు సాక్ష్యం లేదు, కానీ నా సేవకుల విషయానికి వచ్చేటప్పటికి నీ చేతులు నాకు యథార్థంగా కనబడుతున్నాయి. రహాబు, నీ చేతులు నాకు యథార్థంగా కనబడుతున్నాయి. నీ చేతులు నాకు యథార్థంగా కనబడుతుంది కనుక రాహాబు, ఒకవేళ ఈ దేశమంతా కూడా మేము పాడు చేసిన, నీకు గాని నీ కుటుంబానికి గాని పిల్లలకు గాని ఏ హాని కలగనివ్వను. గల కారణం ఏంటంటే నీ చేతుల్లో నాకు ఏ దోషము కనబడలేదు. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు కాపాడాలంటే నీ చేతులు దేవుని దృష్టికి యథార్థముగా కనబడునుగాక. గట్టిగా. సరిపోలేదండి. నోవాహు, ఇట్రా, నీ చేతులతో ఓడను సిద్ధం చేయి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త. ఇంతకుముందు ఎప్పుడైనా ఓడ కట్టినాడైనా? అసలు ఓడ సముద్రం మీద నడుస్తుందా, రోడ్డు మీద నడుస్తుందా, ట్రాక్ మీద నడుస్తుందా, ఆకాశంలో నడుస్తుందా అనే సంగతి కూడా అయ్యగారికి ఓడ షేప్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మీరు చదివితే దేవుడు చెప్పినట్టుగా పొల్లు పోకుండా ఎలా చెప్పినాడో అలాగునే చేసున్నాడు గనక నేను అంటాను కదా, అన్ని మునిగిన దేవుడు చెప్పినట్టుగా తయారు చేయబడిన ఆ ఓడ మాత్రం ఆరారాతు పర్వతం మీద నిలిచింది. ఈరోజు దేవుని మాట చొప్పున నీ చేతి పని గాని ఉండగలిగితే, నీ చేతులతో చేసిన ప్రతి పనిని దేవుడు, అందరికీ సమస్యలు వచ్చి మునిగిపోయినా నీ పడవ మాత్రం, నీ ఓడ మాత్రం ఆరారాతు పర్వతం మీద నిలుచును ఉండునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా 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 హల్లెలూయా. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, నెల ముగించేటప్పటికి ఈ సంపదన యావత్తును ఒక అన్యుడు తింటున్నాడు, ఒడ్డోడు తింటున్నాడు, హాస్పిటలోడు తింటున్నాడు, డాక్టర్లు తినేస్తున్నారు, మందులు తినేస్తున్నాయి. ప్రభు ఈరోజు నీ మీద ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నీ కష్టార్జితం వడ్డీ ఓడే గాని, హాస్పిటలోడే గాని, డాక్టర్లే గాని, మందులే గాని తినకుండా నా దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టును గాక. సరిపోలే, రెండు చేతులు ఎత్తండి. ఆగాల వద్దా? నీ కష్టార్జితం ఏ అన్యుడిక మీద తినడానికి లేదు. నీ కష్టార్జితాన్ని ఎవడు దొంగిలించడానికి లేదు.
నీ కష్టార్జితాన్ని ఎవడు పాడు చేయడానికి లేదు. ఇక మీదట నీ కష్టార్జితం కన్నీరు పాలవ్వకుండా నా దేవుడు కాపాడును గాక. ఈ రోజే ప్రభుతో తీర్మానం చేయి, నా చేయిని పరిశుద్ధపరచు ప్రభువా, నా చేతిని పరిశుద్ధపరచు ప్రభువా, నా చేతిని పరిశుద్ధపరచు ప్రభువా. దుష్టుడు నా కష్టార్జితము తినకూడదు నాయన, శత్రువు నా కష్టార్జితము తినకూడదు నాయన, నా అనారోగ్యం నా కష్టార్జితాన్ని పాడు చేయకూడదు నాయన, నా బలహీనతలు నా కష్టార్జితాన్ని పాడు చేయకూడదయ్యా. ప్రభు ఎందుకో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతులతో కష్టపడి పనిచేస్తున్నావు, అది నీకు మిగలట్లేదు. నీ చేతులతో కష్టపడి రాత్రనక పగలనక ప్రయాసపడుతున్నావు. కొన్నిసార్లు చేతులు పగిలిపోతున్నాయి, రక్తం కూడా కారుతుంది, కానీ రూపాయి నువ్వు తినట్లేదు కదా, నీ పిల్లలు అనుభవించట్లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీ చేయి నా ఎదుట యథార్థంగా కనబడాలి. నీ చేయి నా సన్నిధిలో యథార్థంగా కనబడితే, పాపము ఉన్న ఎడల దానిని విడిచిపెట్టగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నీ చేతిని చూసిన నేను దీవించబోతున్నాను. ఆమేన్. తండ్రి ఆశీర్వదించినాడు యాకోబును, దీవించేస్తున్నాడు. కుమారుడా, ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదికి వచ్చును గాక అన్నాడే. కానీ ఏ రోజు కూడా ఆ ఆశీర్వాదానికి అర్హుడు లేక, పాత్రగా కాక భయంకరమైన శాపాన్ని అనుభవించినాడండి 21 సంవత్సరాలు. ఓ పక్కన మామ ఇంటికి వెళ్తే అక్కడ తరుముడే, ఓ పక్కన అన్న స్వరం వినగానే, అన్న వస్తున్నాడు అనగానే గుండెలో ధాబరా. కష్టపడి పనిచేస్తున్నాడు, కష్టార్జితాన్ని అంతా మామ ఎంజాయ్ చేస్తున్నాడు, బామర్దులు ఎంజాయ్ చేస్తున్నారు. గుంటలు తాగుతున్నాడు, ఆ గుంటలు వచ్చిన నీళ్ళు వాళ్ళు తాగుతున్నారు. గొర్రెల మంద పిల్లలు పెడుతున్నాయి, పిల్లలన్నీ నాయే అని అంటున్నాడు. 21 సంవత్సరాల శాపాన్ని అనుభవించాడు. ఎందుకో ప్రభు చెప్తున్నాడు, నీ శాపానికి కారణం ఏంటి? నీ కష్టార్జితాన్ని సాతాను గడి తింటున్నాడు కదా. నీకు సంపదన లేదని కాదు, వస్తుంది, నీకు వస్తుంది, నీకు సంపదన వస్తుంది, నీకు ఇన్కమ్ వస్తుంది, నీ బిజినెస్ మీద లాభం వస్తుంది. వచ్చిన లాభం నువ్వు తినట్లేదు, నీ పిల్లలు తినట్లేదు. కారణం యేసయ్య పాదాలు పట్టుకొని, ప్రభా నా చేతిలో పాపమున్న ఎడల దాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని ఒక్కసారి ఈ రోజు నువ్వు అడగగలిగితే, ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలోనే నీ మీదున్న, నీ పిల్లల మీదున్న, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీదున్న శాపాన్ని అన్న దేవుడు కొట్టివేయునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నైట్ డ్యూటీ చేస్తున్నావు, డే డ్యూటీ చేస్తున్నావు. ఈ 2 డ్యూటీలు చేయకపోతే నీ పిల్లలకి ఫీజులు కట్టలేవు. పగలంతా కంపెనీకి వెళ్తున్నావు, రాత్రి అవగానే ఆటో తోలుకుంటున్నావు. వచ్చిన జీతం వచ్చింది ఏదో నీ పిల్లలకు పెడదామని అనుకుంటే, ఇంట్లో ఎవడికో అనారోగ్యం అని చెప్పి హాస్పిటల్లో పడేసినావు. టెస్టులకి 20-30 వేలు ఖర్చు పెడుతున్నావు. ఏమైంది నీ కష్టార్జితం? ఏమైంది? రాత్రంతా కష్టపడినావు, ఏమైంది? జీతం అందుకున్నావు, ఏమైంది? లక్షలు వస్తున్నాయి అని అనుకుంటున్నావు, సమాధానం ఉందని ఇంట్లో? ఒకటి పోతే ఒకటి. రోగం బాగైందని అనుకుంటే ఈ లోపు అప్పులోడు వచ్చి నీ ముందు నిలబడ్డాడు. అప్పులు బాగైనాయి అనుకుంటే నీ బండి యాక్సిడెంట్ అయిపోయింది. బండి కొనుక్కుందాం అనుకునే లోపు ఇంకేదో ఒక సమస్య వచ్చి నీ ముందు నిలబడ్డది. ఏమైంది నీ కష్టార్జితం? ఏమవుతుంది చూడు. 1 సంవత్సరం అంతా కష్టపడ్డావు, పనిచేస్తున్నావు. నీకు అక్కడి నుండి కొన్ని లక్షలు వస్తే, ఆ లక్షలతో ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకున్నావు, పిల్లకి పెళ్లి చేయాలనుకున్నావు. ఇవ్వాల్సిన వాడు చచ్చిపోతే నువ్వు రాసుకున్న డాక్యుమెంట్ పనిచేస్తుందా? నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ పనిచేస్తుందా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కష్టార్జితాన్ని నేను పోనివ్వను. నీ కష్టార్జితం దొంగిలించబడదు. నీ కష్టార్జితం ఇక మీదట ఎవడు తీసుకోవడానికి నేను ఒప్పుకోను. నా ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు నీతో.
కన్నీటితో కష్టపడుతున్నావు, రక్తం ఉడికిపోతూ కష్టపడుతున్నావు. దుష్టుడు తింటున్నాడు కదా. ఈ రోజు నా దేవుడు ఆ పురుగును ఏరి పారవేయునుగాక, పెరికి వేయునుగాక, వాణ్ణి పారత్రోలునుగాక, వాణ్ణిని వెళ్ళగొట్టునుగాక. ఆమె చెప్పుకో గట్టిగా, 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 గట్టిగా. రషమనహమక తీరమక తూర రషిదర కత్యాల రరకతుర. శత్రువును దేవుడు వెళ్ళగొట్టునుగాక, శత్రువును దేవుడు వెళ్ళగొట్టునుగాక, శత్రువును దేవుడు వెళ్ళగొట్టునుగాక. వాస్తవానికి నీకు రోగం లేదు, నీ సమస్యలే నీకు రోగంగా మారింది. నీకు షుగర్ లేదు, బీపీ లేదు, నీ మీదున్న ఒత్తిడి, నీ టెన్షన్లే నీకు రోగంగా మారింది. నువ్వు ఆరోగ్యకరమైన వ్యక్తివే, కానీ పొరపాటు అంతా ఎక్కడొచ్చిందంటే నీ చేతులు సరిగా లేకపోవడమే, నీ చేతిలో యథార్థత లేకపోవడమే. కష్టపడుతున్నావు కానీ నీ చేతుల్లో దేవుడు చూసినప్పుడు పాపం కనబడుతుంది. నీ చేతులు దేవుడు చూసినప్పుడు దాంట్లో యథార్థత కనబడట్లేదు, నమ్మకం కనబడట్లేదు. అప్పగించిన పనిలో నమ్మకంగా లేవు, దేవుని సేవలో నమ్మకంగా లేవు, పరిచర్యలో నమ్మకంగా లేవు, దేవుని పనిలో నమ్మకంగా లేవు, ఫోన్ విషయంలో నమ్మకంగా లేవు, భార్య విషయంలో నమ్మకంగా లేవు, పిల్లల విషయంలో నమ్మకంగా లేవు. ఈ నమ్మకం లేకపోవడం వల్లే కదా ఆ శాపం. నమ్మకం లేకపోవడం వల్లే కదా. ప్రభు చెప్తున్నాడు, ఇప్పటికైనా ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రతిష్ఠ చేసుకో. నీ చేతులు ఒకవేళ ఇలా ఉంటే ఇలా తిప్పి చూపించేసేకి, చూపించు, చూపించు. ఇలా చూపించి ఆయన కల్వారి సిలువలో కార్చిన ఆ రక్తాన్ని, శరీరాన్ని ఆ చేతులతో తీసుకోగలిగితేనే నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఎవడు అయోగ్యముగా నా రక్తములో నా శరీరములో పాలు పొందుతాడో వాడికి మరణం, రోగం. బైబిల్ చెప్పిందండి. చదువుతామా మాట? చదువుతా. ఆయన రక్తములో, ఆయన శరీరములో. మొదటి కొరింథీ 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం. కాబట్టి ఉండమ్మా డిస్ప్లేని. రైట్. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఏమై ఉన్నారు? రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. 3 జరుగుతున్నాయి. ఒకటి అనేకులు బలహీనులు, రెండవది రోగులు, మూడవది మరణం. ఈ 3 ఎందుకు వస్తున్నాయి? ఈ 3 ఎందుకు వస్తున్నాయి? ఎవడు అయోగ్యముగా ఆయన రక్తములో శరీరములో పాలు పొందుతున్నాడు. ఇలా చేతులు పెడుతున్నావు కదా అన్నలారా, అక్కలారా, చూడండి, ఇలా చేతులు పెడుతున్నావు. ఈ చేతుల్లో ఆయన శరీరం నీ చేతి మీదకి వచ్చినప్పుడు నీ చేయి గాని పరిశుద్ధంగా లేకపోతే రోగం, బలహీనత, మరణం నీవే కొని తెచ్చుకుంటున్నావు కదా. యవన బిడ్డలారా, ఓ యవనస్తుడా, ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకొని చేతుల్లో ఆయన రక్తమైన శరీరం రాకముందే ఈ రోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. గంటలు అవసరం లేదు, రోజులు అవసరం లేదు, సంవత్సరాలు అవసరం లేదు. యాకోబు మోకరించిన క్షణాలలోనే దిగి వచ్చిన దేవుడు నీ కొరకు దిగి రాబోతున్నాడు. ఈ ఉదయకాలం నీ కొరకు దిగి రాబోతున్నాడు ఆయన, నీ కొరకు దిగి రాబోతున్నాడు ఆయన, నీ ముందు నిలవబోతున్నాడు ఆయన, నిన్ను కనికరించబోతున్నాడు, నీ మీద కరుణ చూపబోతున్నాడు, నీ మరణ శాస్త్రాన్ని కొట్టివేయబోతున్నాడు. నా దేవుడు మరణ శాసనాన్ని కొట్టివేయడానికి ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాడు.
నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉన్న మరణం అనే శాసనాన్ని యేసు నామములో నా దేవుడు కొట్టివేయునుగాక. ఆ మరణ శాసనాన్ని దేవుడు కొట్టివేయాలని అంటే నీ చేతులు ఎత్తి ఆయనకు చూపించగలగాలి. నీ చేతులు ఎత్తి ఆయనకు చూపించగలగాలి. ఆమేన్. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఎన్నైనాయి అమ్మా? 3 2? యాకోబును తండ్రి ఆశీర్వదించడానికి ముందు మొదట ఏం చూసినాడు? స్వరం. ఓకే, రెండవది ఏం చూస్తున్నాడు? చేతులు. మూడవది, కుమారుడా నా దగ్గరికి రా, కుమారుడా నా దగ్గరికి రా, నన్ను ముద్దు పెట్టు. ఆమెన్, ఆమెన్. ఏమన్నాడు యాకోబుతో? నన్ను ముద్దు పెట్టుకో. ఆ ముద్దులో ఏం కనబడాలో తెలుసా? దేవుని ప్రేమ కనబడాలి. కానీ యాకోబు ముద్దు, యూదా ముద్దు అప్పగించే ముద్దు కనబడింది. యాకోబు ముద్దులో యథార్థత లేదు. ముద్దు పెట్టుకోవడం అంటే దేవుని నువ్వు హత్తుకొని ఉండడం. ముద్దు పెట్టుకోవడం అంటే దేవుని నువ్వు కౌగిలించుకోవడం. స్తోత్రం, 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 స్తోత్రం. యాకోబు తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు, తండ్రి ఆశీర్వదించేసినాడు. కానీ 21 సంవత్సరాల ఆశీర్వాదం ఏమైనా పొందుకున్నాడా? ఎందుకనంటే ఆ ముద్దులో ఏం లేదు. ప్రభువా, ఈరోజు ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో ఉదయకాలం ఏం చెప్పాలయ్యా? నువ్వు నిలబడు, నేను మాట్లాడతా అన్నాడు. నేను కేవలం రెఫరెన్స్లు రాసుకొని వచ్చినాను అంతే. అంతేనా ప్రేమ్? ప్రభు మాట్లాడుతున్నాడు మీతో ఇక్కడ. యాకోబు నేను ఆశీర్వదిస్తాను, ఏశావు అనుకొని నేను ఆశీర్వదిస్తాను, కానీ ఇట్రా దగ్గర వచ్చి ముద్దు పెట్టినాడు. పెడితే అంటాడు, ఓకే తండ్రిగా యాక్సెప్ట్ చేసినాడే, కానీ పైన ఉన్నాయినా చెప్పండి చేసినాడా? తండ్రి యాక్సెప్ట్ చేసినాడు. నేను అంటాను, శరీర సంబంధమైన తండ్రిగా నా కొడుకుని నేను చేరదీస్తానే, కానీ పైన ఉన్నాయినా ఒప్పుకోవాలి కదా. మోసం చేసి ఆస్తులు అమ్మేసుకొని వెళ్ళిపోయినాడు కుమారుడు. ఆ కుమారుని ఎలా చేర్చుకున్నాడో తెలుసా? మళ్ళా యాక్సెప్ట్ చేయడానికి తండ్రి తన కుమారుని ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆమెన్. ప్రభు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రభు నిన్ను చేర్చుకోవాలనంటే యథార్థమైన ముద్దు ఆయనకు నువ్వు పెట్టుదువుగాక. హల్లెలూయా. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎలాంటి ముద్దు పెట్టాలా అంటే అర్థం ఏంటంటే హత్తుకోవడం, దేవుణ్ణి హత్తుకోవడం. అర్థమవుతుందా? హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక మీదట జీవించుచున్నవాడను నేను కాదు, నీవే నాలో జీవించుచున్నావు అంటే అప్పగింపులు. ఏమంటారు దాన్ని? ఇండియాలో వివాహాలు చేస్తే తాళి కట్టి భార్య భర్తలుగా అంగీకరిస్తారు ఇండియాలో. అర్థమైందా? ఫారిన్ కంట్రీలో తాళీలేం లేవు. భార్య భర్తకు ముద్దు పెట్టాలా, భర్త భార్యకు ముద్దు పెట్టాలి. ఆ ముద్దే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒప్పందం
అంటే అర్థం ఏంటంటే ఇక మీదట నీవు నా మనిషివి, నేను నీ మనిషిని, నీలో నేనుండాలి, నాలో నీవు ఉండాలి. నేనంటాను ఈరోజు ప్రభుతో మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఆ ముద్దుతో ఒప్పందం ఏంటనంటే, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. చెప్పు గట్టిగా. నీ ముద్దులో ఏముండాలా? యూదా వెళ్ళినాడు, యేసయ్యకు ముద్దు పెట్టినాడు. ఇతను యేసయ్యకు అప్పగించుకోవడానికి కాదు, యేసయ్యను శత్రువుకు అప్పగించడానికి ముద్దు పెట్టినాడు. యాకోబు తండ్రికి ముద్దు పెట్టినాడు, ప్రేమ ముద్దు కాదు, దీవెన్లు దొంగిలించడానికి ముద్దు పెట్టినాడు. దీవెన్లు దొంగిలించడానికి ముద్దు పెట్టినాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపు తన తండ్రికి ముద్దు పెట్టినాడు యాకోబుకి. ఆమెన్. అది ఎలాంటి ముద్దో తెలుసా? ఎంత కాలమైంది నాన్న నిన్ను చూడక, ఒక్కసారి వెళ్ళి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏశావు యాకోబు ఇద్దరు కలిసినప్పుడు కూడా ఒక ముద్దు పెట్టుకున్నారు. ఇక మీదట ఒప్పందం ఏంటంటే, నీకు నాకు మధ్య ఏ శత్రుత్వం లేదు ఇక మీదట. ఆమేన్. ఓర్పా ముద్దు పెట్టింది నయోమికి. అత్త, నీ లైఫ్ నీది, నా లైఫ్ అంటే దీనిలో రెండు ముద్దులు. రూతు ముద్దు పెట్టింది, నీ దేవుడే నా దేవుడు. ఈరోజు నీ ముద్దు ఎలా ఉందో ఒకసారి ఆలోచించి, ఆయనను హత్తుకునే ముద్దై ఉండాలి, ఆయనకు అప్పగించుకునే ముద్దై ఉండాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పోగానే వాళ్ళ నాయన ఆశీర్వదించేసినాడు అనే వర్తమానం విన్నాం ఇన్నిసార్లు, కానీ ఇంత మర్మం ఉందా దీంట్లో? ఇంత మర్మం ఉందా? స్వరం వినకుండా ఆశీర్వదించలేదు, చేతులు చూడకుండా ఆశీర్వదించలేదు, ముద్దు పెట్టకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం అయిపోతుంది, ముగిస్తాను. చివరిది ఇంకో మాట, ఫోర్త్ పాయింట్. కూర్చోమ్మా, వర్తమానం కూర్చో. ఏం కాదు, కూర్చో. ఏం కాదు, ఆమెకు నీళ్ళు తాగిపించు. ఏం కాదు, కూర్చో. ఇది శత్రువు పని. ఉండు. దా, ఫోర్త్ పాయింట్. ఇటు నా వైపు చూడండి, నా వైపు చూడండి. పాత వారికి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే, యాకోబును ఆశీర్వదించాలనుకున్నాడు కదా, యాకోబును ఆశీర్వదించాలనుకున్నాడు. ఉండమ్మా, నువ్వు కూర్చో. నాన్న కొరినేలు వెళ్ళుమా, వెళ్ళి పలకరించి మాట్లాడి ప్రార్థన చేసి దీవించి పంపించు. రైట్, ఇటు చూడండి, ఇక నా వైపు చూడండి. ఒకటి, తండ్రి యాకోబు. అందరు గట్టిగా, సరిపోలే, గట్టిగా చెప్పండి. వెనకాల ఉన్నవారు చెప్పండి, మీరు అందరు సంఘం అంతా చెప్పండి. రెండవది, మూడవది, ఈ తండ్రి ముద్దు పెట్టమని అన్ని ముద్దు పెట్టాను అన్నాడు. పెడతా ఉంటే ఈ తండ్రి పని ఏం పనో తెలుసా? ఏం చూసినాడు? వాసన చూడకుండా ఆయనని ఆశీర్వదించలేదు. వాసన ఎందుకు చూసినాడంటే, తండ్రికి యాకోబు వాసన తెలుసు. చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా మాట్లాడరేంటి? తాగుబోతోడు వాసన తెలుసు, తాగనోడు వాసన మాట్లాడరా? దేవుని మహాకృపను బట్టి నా ముక్కు మహాషార్ప్ అండి. మన వీధి చివర్లో ఎవడైనా ఏ కూర వండితే చెప్తాను నేను ఏ కూరనో. యేసు రక్తమే. తండ్రి పిలిచి ఆశీర్వదించమని అంటే వాసన చూస్తాడేంటి? వాసన చూడకుండా ఆశీర్వదించినాడా?
అమ్మ వాసన చూడకుండా ఆశీర్వదించినాడా? అతడు దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతని దీవించి, దీవించడానికి ముందు ఏం చూసినాడు? వాసన చూసి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యాకోబు వేసుకున్న డ్రెస్ ఎవరిది? గట్టిగా. ఇప్పుడు ఆ డ్రెస్ మీద ఏముంది? సువాసన ఉంది. ఏముంది అంటే యాకోబు మీద ఏం లేదు. యాకోబు మీద ఏం లేదు. యాకోబు మీద సువాసన లేదు, కానీ ఏశావు డ్రెస్ మీద ఏముంది? ఇప్పుడు తండ్రి దగ్గర దీవెనలు పొందుకోవడానికి ఏం చేస్తున్నాడు? యాకోబు దగ్గర వాసన లేకపోవడం వలన ఏశావు డ్రెస్ వేసుకొని మోసం చేసి తీసుకున్నాడు. వచ్చిందే గాని 21 సంవత్సరాలు గొడ్డు పని చేసినాడు. 21 years. అర్థమవుతుందా? మోసం చేసి దీవించుకున్నాడు. ఒక్క మాట అడుగుతానండి, యాకోబు పడిన శ్రమ ఏశావు ఏమైనా పడ్డాడా? మీరు మొత్తం చదవండి బైబిల్ అంతా. పడ్డాడా? యాకోబు పడినన్ని నిందలు, అవమానాలు, కష్టాలు, ఆకలి దప్పికలు ఏశావుకి ఏమైనా వచ్చినాయా? మోసం చేసి యాకోబు తండ్రి దగ్గర దీవెనలు సంపాదించుకున్నాడే కానీ యాకోబుకు నెమ్మది మాత్రం. భార్య లేదు, చనిపోయింది. ఓ పక్కన ఒకే కూతురు, ఆ కూతురు పోయి ఊరంతా తగలబెట్టి వచ్చింది. కొడుకులు కన్నాడు, అందరు రౌడీలే. నెమ్మది లేదు. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఏదో గొడవ తీసుకొచ్చి పెడుతుంది ఆ ఇంటి పిల్ల. కుదురుండదు ఆ పిల్ల. ఆ పిల్లకి 24 గంటలు సోకు బట్టలు వేసుకొని అని తిరగడం ఒకటి వచ్చి దానికి పోయింది. అక్కడ వేసింది ఒకడిని లైన్లో. ఆడు లైన్లో పడ్డాడని చెప్పి ఇంట్లో కుదురున్నారా? ఏమరా మా చెల్లిని ఏమంటావురా అని అనిపోయినాడు. ఆ ఊరంతా తగలబెట్టి వచ్చినాడు. నెమ్మది ఉందా తండ్రికి? నెమ్మది ఉందా? నిన్ను బట్టే కదా నీ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చెయ్యి. నిన్ను బట్టే కదా నీ పిల్లలు మార్గం తప్పుతున్నారు. నిన్ను బట్టే కదా నీ కుటుంబం దారి తప్పుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వదించడానికి ఏం చూస్తున్నాడు? నేను అంటాను, యాకోబు మీద లేని వాసన ఎవరి మీద ఉంది? ఏశావు మీద ఉంది సువాసన. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు నేను ఏం చూడాలనుకుంటున్నాడు? వాసన చూడాలనుకుంటున్నా. ఆ వాసన ఏమై ఉండాలంటే సువాసన ఉండాలి, పరిమళ వాసన ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిమళ వాసన ఉండును గాక. గట్టిగా చెప్పాలి. నా దేవుడు ఇలా వచ్చి, నా తండ్రి అయిన దేవుడిని దీవించడానికి ఇలా వాసన చూసినప్పుడు ప్రార్థన వాసన రావాలి. ఏం వాసన రావాలి? ప్రార్థన వాసన, ఆరాధన వాసన రావాలి, వాక్య ధ్యాన వాసన రావాలి, పరిశుద్ధమైన వాసన రావాలి, పవిత్రమైన వాసన రావాలి, ఈ సోపు వాసన రావాలి. స్తోత్రం, స్తోత్రం. నువ్వు మోకరించగానే నా కుమారుడా నిన్ను దీవిస్తున్నానని దీవించాడు. ఈ వాసన ప్రార్థన వాసన కాదా? లేకపోతే ఓన్లీ ఉపవాస పండుగలోనే ప్రార్థన చేస్తున్నాడా? స్మెల్ తెలుస్తుందా తెలవదా? చెప్పండి అమ్మా. ఈయన నెలకి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాడా? లేకపోతే ఓన్లీ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో 4 కొబ్బరి బండలు దాగి ఉంటున్నాడా? దాన్ని బట్టే దీవిస్తాడు దేవుడు. దాన్ని బట్టే దీవిస్తాడు. కొంతమంది ఉపవాసం ఉంటే అస్సలు వాళ్ళని చూసిన ఎంత కూడా మార్పు రాదండి. అంతా చాలా చక్కగా నిగనిగలాడిపోతుంటారు. ఉట్టి నీళ్ళు ఏదో మజ్జిగనో టీ ఏదో తాగుతారు. కానీ ముఖం మాత్రం ఎలాగుంటుంది తెలుసా? మనిషి తగ్గిన ముఖం మాత్రం కళ. కొంతమంది పొద్దున కొబ్బరి బండ,
ఈ మధ్య 100 రూపాయల బాటిల్ అమ్ముతున్నారు తెలుసా? బాటిల్ తాగేసేసి మధ్యాహ్నం మళ్ళీ ఒక జ్యూసు, ఏ జ్యూసు వాడికి చెప్తారు, వాడికి ఏమని చెప్తారంటే దాంట్లో కొన్ని నట్స్, మిక్స్డ్ నట్స్ అంట, తాగిపిచ్చి మళ్ళీ సాయంకాలం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒకే ఇడ్లీ, పాపం 2 కాదు ఒకే ఇడ్లీ, కానీ ఆ ఇడ్లీ ఎంత సైజు, ఇడ్లీ పేరు మాత్రం ఒక్కటే, కానీ ఇడ్లీ సైజు మరి అది తింటే 4 ఇడ్లీలు తిన్నంత తిని ఇక్కడికి వచ్చి మరలా ఎట్లా కనబడతారో తెలుసా? అక్క శాతం అట్లే ప్రార్థన చేయక్క, ఏమైంది అక్క అంటే 4 ఇడ్లీలు తిన్నంత ఒక ఇడ్లీ, మొహం మీద పేటాయలమని కొట్టాలనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసి. వాసన చూస్తాడు, చెప్పండి ఆమెనని గట్టిగా. ఏం చూస్తాడు చెప్పండి గట్టిగా, ఏం చూస్తాడు? వాసన చూస్తాడు. ఈరోజు నా యేసయ్య మీరు చేసుకున్న ప్రతిష్ట తీర్మానం యొక్క వాసన చూడడానికి నీ ప్రక్కనొచ్చి ఇప్పుడు నిలబడబోతున్నాడు, నీ దగ్గరకు వచ్చి నిలబడబోతున్నాడు, నీ ముందొచ్చి నిలబడబోతున్నాడు, నీ మీదున్న వాసన చూడడానికి రాబోతున్నాడు. యథార్థముగా యేసయ్య పాదాలు పట్టుకో, యథార్థంగా యేసయ్య పాదాలు పట్టుకో, యథార్థంగా యేసయ్య పాదాలు పట్టుకో. ఈరోజు ఆయన వాసన చూసినప్పుడు పరిమళ వాసన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిమళ వాసన అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్ష్య జీవితం. నీ డప్పును కొట్టుకోవద్దు, నీ డప్పును కొట్టుకోవద్దు. ఎంతసేపటికి నేనండి, నేను ఈ ఫ్యాన్, నేను ఈ ఎల్ఈడి, నేను. ఒక ఆయన ఇంట్లో ఫంక్షన్ చేసినాడంట, 12 మేకలు. చెప్పినానా మళ్ళీ చెప్తా, కొత్త వాళ్ళు వచ్చినారు కదా చెప్తాం మళ్ళీ. 12 మేకలు కోసినాడు. కోసి కూడా 5 సంవత్సరాలు అయింది, కోసి 5 సంవత్సరాలు అయింది. ఎప్పుడు కలిసినా ఇల్లు ఓపెనింగ్కి 12 మేకలు కోసినాడు రా, 12 మేకలు కోసినాడు రా అన్నాడు. పాస్టర్ గారి కానుక ఎంత ఇచ్చినవురా? 100 రూపాయలు. పెద్ద పాస్టర్కి ఎంత ఇచ్చినవరా? 500. మేక ఎంతరా? 7000. బుద్ధి లేదు నీకు? 7 × 12 ఎంత? లెక్కై. మ్యాథమెటిక్స్ రాక అడుగుతున్నాం కదా, చెప్పొచ్చుగా. 7 × 12 ఎంత? 84,000 రూపాయలు మేకలు కోసినవే, పాస్టర్ గారికి 100 పెట్టడానికి శాత కదా నీకు? డప్పు కొట్టుకోకు, డప్పు కొట్టొద్దు. నువ్వు చేసే పని, నువ్వు ఇచ్చే కానుక దేవుడు అంగీకరించాలి. నువ్వు చేసే పరిచర్య దేవుడు అంగీకరించాలి. ఆమెన్ చెప్తారా గట్టిగా? దైవజనులు సురేష్ పాస్టర్ గారి గురించి ఒక మాట చెప్తాను. ఆయన అందరూ పడుకున్న తర్వాత విశ్వాసులు వాడే వాష్రూములు కడుగుతాడండి. పగలెప్పుడు కనబడడు. పొద్దున మేము వెళ్ళేటప్పటికీ బాతులు నీట్గా ఉంటాయి. మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం. ఎవరు కడుగుతున్నారబ్బా? సురేష్ పాస్టర్ గారు కడుగుతున్నాడు. ఎప్పుడు కడుగుతున్నాడు? అందరి ముందు కాదు, ఎవ్వరు లేనప్పుడు, అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి కడిగేసి వస్తాడు. ఎందుకు అందరు చూడనప్పుడు కడుగుతున్నాడు అని అడిగితే, దేవుడు ఒక్కడే చూడాలి, అది సువాసన. ఆమేన్, ఆమేన్. నువ్వు పరిచర్య చేస్తే దేవుడికి ఒక్కడికే కనబడాలి, అది సాక్ష్యం. కానుక తెస్తావు, ఎవరు లేనప్పుడు వచ్చి అయ్యగారి చేతులు పెట్టి ప్రార్థన చేయించవు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత క్రౌడ్ లైన్లో నిలబడినప్పుడు అందరూ చూసేటట్టుగా, వీడియో ఆన్లో ఉండేటట్టుగా, లైవ్లో కనబడేటట్టుగా మూట తీసుకొని వచ్చి ఎంత మూటేస్తాడు, దాని నిండా 10 రూపాయల నోట్లే ఉంటాయి. ఎవడికేం తెలుసు? కవర్ అది, మూట మాత్రం సాక్ష్యం. ఇది సాక్ష్యం. చెప్పండి, ఇది సాక్ష్యమా? నువ్విచ్చే 10 అయినా, నువ్విచ్చే లక్షలైనా,
యేసయ్య ఒక్కడే చూడాలి. అది సాక్ష్యం. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు, సాక్ష్యం దేవుడు ఒక్కడే చూడాలి. మీరు కొన్ని సంఘాలకు వెళ్ళండి, ఒక రెక్క మీద రిబెక్కా అని ఉంటుంది, ఒక రెక్క మీద సారా అని ఉంటుంది, ఒక రెక్క మీద ఇంకేం పేరు రేచల్ అని ఉంటుంది, ఇంకో రెక్క మీద బ్యూలా అని ఉంటుంది, గడ్డ మీద బ్లెస్సీ అని ఉంటుంది. నేను ఒక్క మాట అడుగుతా, బ్లెస్సీ గడ్డ తెస్తే రెక్కలు వీళ్ళందరూ తెచ్చినారా? ఎవరో ఒక్కలే కదా తెయ్యాలా? ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్కటి పేరు రాసుకొని పోతే అర్థం ఏంటది? వీళ్ళందరూ ఎవరో తెలుసా? మనుషుల వలన సాక్ష్యము సంపాదించుకుంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడా? వాళ్ళెవరో నాకు. ఈ సంవత్సరం మన పోస్టర్ చూసినారా? ఎవ్వరు ఫోటోలు లేవు. ప్రజలు వస్తారా లేదా చూద్దామని పెట్టినా, ఆహా, గత సంవత్సరము కంటే తండోపలుగా దేవుడు తోడుకొని వస్తున్నాడు. స్తోత్రం. ఇక మీదట వచ్చే సంవత్సరం మా ఇద్దరు ఫోటోలు కూడా ఉండవాడా? ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు ఒకటే పోస్టర్, అంతే. వస్తే రండి, లేకపోతే లేదు. వస్తే ఇలాంటిది తింటారు, రాకపోతే రోగంతో ఉన్న బిర్యానీ తింటారు, మందులతో ఉన్న బిర్యానీ తింటారు. మన దగ్గర బిర్యానీలు కలర్ఫుల్స్, ఇంకేంటది టేస్టీ ఫుల్స్ ఏముండవు. బలమైన ఆహారం దొరుకుతుంది. బలమైన ఆహారం, ఇంజెక్షన్లు మందులు ఇచ్చినవి ఉండవు. డైరెక్ట్ బైబిల్ నుండి న్యాచురల్గా తీసి న్యాచురల్గా మీకు కొట్టేస్తాం. తినండి, ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. న్యాచురల్ ఫుడ్ లేకపోతే ఎలాంటి ఫుడ్ పెడతారు తెలుసా? ఆటో వెనకాల నన్ను చూసి ఏడవకుర్రా అని ఆడెవడో రాసుకున్నాడు. దాని మీద కూడా ప్రసంగమే ఆ రోజు. దేని మీద ప్రసంగం? నన్ను చూసి ఏడవకుర్రా. అది ప్రసంగమా? నీ ఏడుపేనా ఎదుగుదల? మన దగ్గర అటువంటి అని ఉండవండి. న్యాచురల్ ఫుడ్. ఏం ఫుడ్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఒకప్పుడు రాత్రుల్లో బిర్యానీ హోటల్ ఎత్తుకేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఏం ఎత్తుకుతున్నారు తెలుసా? టిఫిన్లు ఎత్తుకుతున్నారు. ఏంటది? మార్పు వచ్చిందా లేదా? బిర్యానీ తింటే ఏమవుతుందట? టిఫిన్ తింటే కాస్త కొవ్వు పెరగకుండా ఉంటుందనే కదా దాంట్లో పోతున్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. టైం అయిపోయింది అన్నవారు అందరూ హల్లెలూయా. ఓ యేసు రక్తమే జయం. ఎన్ని పాయింట్లు అయినాయి? కొంచెం గట్టిగా. ఓకే, రైట్. ఇప్పుడు ముగిస్తున్నాను, వినండి. యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు భూ సంబంధమైన తండ్రి, శరీర సంబంధమైన తండ్రి దీవించడానికి ముందు 4 విషయాలు జరిగినాయి. ఒకటి, స్వరం విన్నాడు. రెండవది, చేతులు చూసున్నాడు. మూడవది, అమ్మా ముద్దు పెట్టించుకున్నాడు. నాలుగవది, వాసన చూసున్నాడు. దీవించున్నాడు, తండ్రి దీవించున్నాడు. కానీ ఆ దీవెనలు వచ్చినాయా? ఉన్నాయి. దీవెనలు మాత్రం ఎక్కడ పోలేదు, వినాలా? దీవెనలు ఎక్కడికి పోలేదు. దీవెనలు ఉన్నాయి, కానీ దీవెనలు మాత్రం యాకోబుకి. సరే, ఈ దీవెనలన్నీ ఎప్పుడు వచ్చినాయి యాకోబుకి? 21 సంవత్సరం తర్వాత. 21 సంవత్సరం తర్వాత ఈ దీవెనలు రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు వినండి. అక్కడేమో తల్లి ఎగబెట్టి పొగబెట్టి రెచ్చగొట్టి పంపించింది. ఇప్పుడు యాకోబుకు తల్లి పంపించలేదు. తన సమస్యలు అతన్ని రేపి పొగబెట్టి అగ్నిని మండించి పంపించింది. ఎక్కడికో తెలుసా? ఒంటరిగా పోయి ప్రభుతో పోరాడు. ఒంటరిగా పోరాడు, తండ్రితో పోరాడు, దేవునితో పోరాడు, పరలోకపు తండ్రితో పోరాడు. తన సమస్యలు రేపింది, మంట పుట్టించింది.
తన వేదన, తన కన్నీరు ఆగలివ్వలేదు. వెళ్ళిపోయి మోకరించుకో. యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయినాడు. మీరు వెళ్ళండి అమ్మా, నేను పోయి నా తండ్రి కాలు పట్టుకుంటా. మోకరించినాడు. ఇదే యాకోబు తన శరీర సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళి మోకరించినాడు. నాలుగు విషయాలు ఆ తండ్రి చూసి దీవించినాడే కానీ 21 సంవత్సరాల దీవెనా. ఇప్పుడు అదే యాకోబు ఒంటరిగా వచ్చి ఇప్పుడు మోకరించినాడు. డాడీ, తట్టుకోలేకపోతున్నాను, సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, రోగం తట్టుకోలేకపోతున్నాను, వేదన తట్టుకోలేకపోతున్నాను. డాడీ దిగొచ్చేసినాడు తండ్రి. పట్టుకో, తండ్రి దిగొచ్చేసినాడు. తండ్రి దిగొచ్చినాడు. నానా చూడండి, ఆ తండ్రి అడిగినాడు, ఆ తండ్రి స్వరం విన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి? స్వరం వినాలనుకుంటున్నాడు. ఆ రోజు స్వరంలో యథార్థత కనబడలేదు, ఈ రోజు స్వరంలో యథార్థత కనబడుతుంది. నా పేరు యాకోబు. ఆమేన్ చెప్తారా? ఆ రోజు స్వరంలో ఏం వినబడింది? ఏశావు. ఈ రోజు స్వరంలో ఏం వినబడుతుంది? యాకోబ్. స్తోత్రం, స్తోత్రం. వెంటనే చేతులు పట్టుకున్నాడు. యథార్థత కనబడుతుంది, పశ్చాత్తాపన కడుతుంది, కన్నీరు కనబడుతుంది, ఒప్పుకోలు కనబడుతుంది, విడుదల కనబడుతుంది. స్తోత్రం, స్తోత్రం. మూడవది, గట్టిగా హత్తుకున్నాడు. ఎవరిని? అక్కడ శరీర సంబంధమైన తండ్రిని, ఇక్కడ ఎవరిని? పరలోకపు తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఆ పరలోకపు తండ్రి వాసన చూసి, నువ్వు ఇక మీద యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి, దీవించబడిన వాడివి, ఆశీర్వదించబడిన వాడివి. స్తోత్రం, స్తోత్రం. 21 years లేటర్ తరువాత ఆ శరీర సంబంధమైన తండ్రి ఏవేవి ఆశీర్వదించినాడో ఎక్కడికి పోలేదు, ఉంది. అవి ఎప్పుడు పనిచేసినాయి అంటే, ఆత్మ సంబంధమైన పరలోకపు తండ్రి ఎదురుగా యథార్థంగా 4 కార్యాలు చేసినాడు. బ్లెస్ అయిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? గట్టిగా రండి, మోకాల మీదకి వచ్చేయండి, పెద్ద మోకాల మీదకి వచ్చేయండి. యాకోబు చివరిలో యబ్బోకు రేవు దగ్గర పోరాడినట్లుగా మీరు పోరాడుదురుగాక. రండి, పెద్ద మోకాల మీదకి వచ్చేయండి.